మనిషి చితాభస్మం నుంచి వజ్రాలు తయారు చేస్తున్నారు. ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీకు తెలుసా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ధనవంతులు మాత్రమే కొనగలిగే ఎంతో విలువైన రాయి వజ్రం. దీనికి ఎంత విలువ ఉంటుందో ఎవరైనా ఇట్టే చెప్పగలరు. కొన్ని వేల ఏళ్ల క్రిందట భూమిలో జరిగిన కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా ఏర్పడ్డ ఖనిజాల నుంచి వజ్రాలను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియ గురించి అందరికీ తెలుసు. అయితే ఈ భూప్రపంచంలో వజ్రాలను ఎవరు వెలికి తీసినా ఆ ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. కానీ మానవుడి చితాభస్మం నుంచి కూడా వజ్రాలను వెలికి తీయచట ఎంత ఆశ్చర్యపోయినా ఇది 100కి 100 పాళ్ళు నిజం అంటున్నారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇదే పద్ధతిలో వజ్రాలను వెలికి తీయచ్చని నిరూపించింది కూడా. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్విట్జర్లాండ్కు చెందిన ఆల్గో టాంజా అనే కంపెనీకి 33 దేశాల్లో పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు ఉన్నాయి. వారికి ఉన్న అమెరికా బ్రాంచ్ ల్యాబ్లో అక్కడి సైంటిస్టులు ఇటీవలే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అదేమిటంటే, వారు చనిపోయిన మనుషులను దహనం చేశాక వచ్చే చితాభస్మం నుంచి వజ్రాలను వెలికి తీసే విధానాన్ని కనిపెట్టారు. దీనికి మ్యాన్ మేడ్ డైమండ్ అనే పేరు కూడా పెట్టేశారు. సాధారణంగా ఒక వజ్రం సహజ సిద్ధమైన పద్ధతిలో భూమిలో ఏర్పడాలంటే అందుకు కొన్ని వేల ఏళ్లు పడుతుందట. కానీ ఆ ల్యాబ్ వారు మాత్రం కేవలం కొన్ని వారాల్లోనే మనిషి చితాభస్మం నుంచి వజ్రాన్ని తయారు చేస్తున్నారట. ఇక శ్మశానాల్లో చితాభస్మం కోసం దొంగతనాలు, కొట్లాటలు కూడా జరుగుతాయేమో. బతికి ఉన్న మనిషిలో 18% కార్బన్ అనే మూలకం ఉంటుంది. అయితే అదే మనిషి చనిపోయాక అతని దహనం చేశాక దాని నుంచి వచ్చే చితాభస్మంలో దాదాపుగా 2% కార్బన్ ఉంటుంది. దీని నుంచే వజ్రం తయారు చేస్తారు. అయితే ముందుగా మనిషి చితాభస్మాన్ని సేకరించాక దాన్ని అత్యంత అధిక స్థాయి ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. అది గ్రాఫైట్ గా మారుతుంది. అనంతరం దానిపై దాదాపుగా 8.70 లక్షల PSI బరువు కలిగిన పీడనాన్ని కలిగిస్తారు. అనంతరం వచ్చే పదార్థాన్ని 2700 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతల వద్ద మళ్ళీ వేడి చేస్తారు. అలా వేడి చేయగా తెలుపు లేదా నీలిరంగులో ఉండే వజ్రం తయారవుతుంది. ఇలా తయారైన వజ్రం 1 క్యారెట్ నాణ్యతని కలిగి ఉంటుంది. ఇలా వజ్రం తయారు చేయడానికి కొన్ని వారాల సమయం మాత్రమే పడుతుంది. అయితే ఇలా వజ్రం కావాలనుకునే వారు $4,474 అంటే సుమారు 3 లక్షల రూపాయలు చెల్లించాలి. తెలుసుకున్నారుగా మనిషి చితాభస్మం నుంచి వజ్రాన్ని ఎలా తయారు చేయవచ్చో. అయితే రానున్న 4 ఏళ్లలో ఎక్కువ మంది అమెరికన్లు ఈ పద్ధతి ద్వారా తమ కుటుంబీకుల చితాభస్మాల నుంచి వజ్రాలు తయారు చేయించుకోవాలని చూస్తున్నారు. ఎందుకయ్యా అంటే, చనిపోయాక తమ కుటుంబ సభ్యులు ఎవరైనా సమాధిలోనూ లేదంటే బూడిద రూపంలో ఉంటారు. కానీ ఇలా డైమండ్ చేయించుకుంటే వారు ఎంచక్కా తమతోనే ఉన్నారన్న భావన కలుగుతుంది కదా. అంతేలే, ఎవరి ఆనందం వారిది. మరి ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్ మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.